ఏదో వాడు యువ సామ్రాట్ అనే ఒకడు ఉన్నాడు, వాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాడు మొన్ననే 3 నెలలు బొక్కలా వేసినారు. వాడు మొన్ననే బయటకు వచ్చాడు. యువ సామ్రాట్ అని గుర్తున్నాడో లేదో నీకేమైనా తెలుసా? నువ్వు పట్టించుకో. ఎస్, దట్స్ ద ప్రాబ్లం. అప్పుడప్పుడు వేరే వాళ్ళని కూడా చూస్తాడు స్వామి. మీరున్నారు కదన్న చాలు అందరికి. వాడు ఇక్కడ అమెరికాలో గార్బేజ్ ఏరుకొని ఇప్పుడు ఆ బంజారా హిల్స్ లో ఇట్లా అంటా ఉంటాడులే, జై హింద్ అంటాడు. వాడు మాటకు ముందు మాట కనుక ఇక్కడ ఏదో తేడా నా కొడుకున్నా వాడు ఎత్తుకుపోయి జైలు వేసినాడు. ఈడు పెద్ద 420 అంట, మనకు తెలియదు. మొన్ననే బయటకు వచ్చాడు. వాడు అన్వేష్ ఖాన్తో కలిసి చేతులు కలిపి వీడేదో పెద్ద దేశాన్ని సుతాయించినట్లు. నేను అడిగినా, అరే యువ సామ్రాట్ ఇన్ని రోజులు ఏడున్నావు అంటే, అన్న కుళ్ళబొడిసారన్న 3 నెలలు జైల్లో ఉన్నాడు. వాడు ఎవరినో మోసం చేశాడు, అమ్మాయినే ఎవరినో ఏదో డబ్బుల విషయంలో. వాడి మధ్య టీవీ ఫైల్. వాడు అయితే అన్న మీద ఒకటి చేశాడు, నాని అన్న మీద. ఐ జస్ట్ మేరే సీమరాజా వాడు ఈడు అదే సీము నెత్తురు లేకుండా సీము ఉన్న ఒకడే ఒకడు ఉంటాడు. వాడు కామెడీ అనుకుంటాడు, వాడే అనుకుంటాడు. వాడికి టైం దగ్గరకు వస్తుంది, ఇంకా అందరికి పండగ అనేది జరుగుతుంది, పెద్ద పండగ వస్తుంది.